తెలంగాణలో చిరుతల సంచారం హడలెత్తిస్తున్నాయి. దీంతో మెదక్, నిజామాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. చిరుత సంచారంతో జిల్లా ప్రజలు భయపడిపోతున్నారు. బయటికి రావాలంటేనే జగ్గుతున్నారు. మెదక్ జిల్లాలో అర్ధరాత్రి హవేలీ గన్పూర్ మండలం నాగ్పూర్ గేట్ వద్ద కారులో వెళ్తున్న ప్రయాణికులకు చిరుత కనిపించింది. దీంతో షాక్ తిన్న ప్రయాణికులు సెల్ ఫోన్ లో చిత్రీకరించి వీడియోను పోలీసులకు పంపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష పూర్తయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేయబోతున్నారు. గతంలోనూ పవన్ ఈ దీక్షను చేసిన సంగతి తెలిసిందే. చాతుర్మాస దీక్షను 2 దశాబ్దాలుగా జనసేనాని చేస్తున్నారు. ఈ దీక్ష ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజ మాసం కలిపి మొత్తం 4 నెలల పాటు కొనసాగుతుంది. ఈ దీక్షలో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ మాంసాహారానికి దూరంగా ఉంటారని, మితంగా సాత్విక ఆహారమే తీసుకుంటారని తెలుస్తోంది. ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. తన తల్లి మరణానికి కారణమయ్యాడంటూ గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ ఫిర్యాదు మేరకు ఏపీ బీవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతలపై కేసు నమోదయ్యింది. కొడాలి నాని సహా మిగిలిన వారిపై 448, 427, 506, RNW 34 IPC సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హాత్రాస్ తొక్కిసలాట ఘటనపై ఎట్టకేలకు భోలేబాబా కెమెరా ముందుకొచ్చి మాట్లాడారు. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనతో చాలా వేదనకు గురైనట్లు బాబా తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ఆ భగవంతుడు బాధను భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని, తనకు ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తెలిపారు. మృతులు, గాయపడిన కుటుంబాలకు అండగా ఉండాలని కమిటీ సభ్యులకు సూచించారన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయడం సరికాదంటూ తేల్చి చెప్పింది. పరీక్ష రద్దు చేస్తే సిన్సియర్ స్టూడెంట్స్ నష్టపోతారంటూ అఫిడవిట్ లో స్పష్టం చేసింది. పారదర్శకంగానే పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది కేంద్రం. నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపింది. నీట్ అక్రమాలపై సిబిఐతో సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామన్న కేంద్రం భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలేవీ లేవని తెలిపింది. జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర 2 మార్గాల నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్టు 19న ముగుస్తోంది. అయితే భారీ వర్షాల కారణంగా ఇవాళ మందిరానికి 2 మార్గాల్లో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి నుంచి బాల్తాల్, పహల్గా మార్గాల్లో అడపాదడపా భారీ వర్షాలు కురుస్తుండటంతో యాత్రికుల భద్రతను నిర్ధారించడానికే ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. T20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచిన టీమిండియా ప్లేయర్స్ కు బీసీసీఐ 125 కోట్ల రూపాయల నగదును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా టీమిండియాకు 11 కోట్ల రూపాయల రివార్డును ప్రకటించారు. అలాగే ముంబైకి చెందిన వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, యశస్వి జైస్వాల్ ను సీఎం తన అధికారిక నివాసంలో సన్మానించారు. వారితో కలిసి కాసేపు ముచ్చటించి ప్రపంచ కప్ విషయాలను తెలుసుకున్నారు. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ ను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో 8 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు అనుమానితులను క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 10 పోలీసు బృందాలు ఈ కేసుపై పనిచేస్తున్నాయని, ఇప్పటికే ఆర్మ్స్ట్రాంగ్ మృతి పట్ల పలువురు సంతాపం తెలపగా తమిళగ వెట్రి కళగం వ్యవస్థాపకుడు, స్టార్ నటుడు విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణమైన ఘటనలు జరగకుండా ప్రభుత్వం అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ అతడి గర్ల్ ఫ్రెండ్ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో నార్సింగ్ పోలీసులు లావణ్యకే షాక్ ఇచ్చారు. రాజ్ తరుణ్ పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ పోలీసులు లావణ్యకు నోటీసులు పంపారు. 91 CRPC కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయితే లావణ్య ఇప్పటి వరకు పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం. పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర 74,760 రూపాయలు ఉండగా శనివారం నాటికి 576 పెరిగి 75,336 కు చేరుకుంది. ఇక శుక్రవారం కిలో వెండి ధర 93,010 రూపాయలు ఉండగా శనివారం నాటికి 1,389 రూపాయలు పెరిగి 94,399 కు చేరింది.